తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం మరో మలుపు తిరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారారంటూ బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన స్పీకర్ ఆయన పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే ఆయన ముఖ్యమంత్రిని కలిశారని, సాంకేతికంగా ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యతో సహా 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించగా ఇప్పుడు సంజయ్ 8వ వ్యక్తిగా నిలిచారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసులపై ఇంకా విచారణ కొనసాగుతుంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం మరో మలుపు తిరిగిందని చెప్పాలి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మరొక ఎమ్మెల్యేపై కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. అయితే సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై నమోదైనటువంటి అనర్హత పిటిషన్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. అయితే సంజయ్కి సంబంధించి సంజయ్ని అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ను విచారించిన స్పీకర్ ఏదైతే ఆయన పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా పిటిషన్ కొట్టేశారు. సో ఈ మరికొద్ది సేపట్లో అధికారికంగా కూడా ఏదైతే ఉత్తర్వులు కూడా వెలువడతాయి. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా 7కి సంబంధించి అనర్హత పిటిషన్ కొట్టేయడంతో పాటు ఈరోజు సంజయ్కి సంబంధించిన పిటిషన్ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. మొత్తం ఇంకో 2కు సంబంధించి దానం నాగేందర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించిన పిటిషన్ విషయంలో కూడా విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈరోజు కడియం శ్రీహరికి సంబంధించిన పిటిషన్ పై కూడా విచారణ కొనసాగుతుంది. ఆయనపై పిటిషన్ నమోదు చేసినటువంటి ఏదైతే కేపీ వివేకానంద ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ముందు హాజరయ్యారు. తన అడ్వకేట్తో కూడా వాదనలు వినిపిస్తున్నారు. అయితే దానం నాగేందర్కి సంబంధించి కూడా ఏదైతే గత నెల 30వ తేదీన కూడా పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా పాడి కౌశిక్ రెడ్డిని స్పీకర్ విచారించారు. మరొక ఎమ్మెల్యే ఏలేటి మహేష్ రెడ్డి కూడా పిటిషన్ వేయడంతో కూడా ఏలేటి మహేష్ రెడ్డి గత నెల 30న హాజరు కావాల్సి ఉంది. కానీ ఏదైతే పురపాలక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా తనకు 20వ తేదీ వరకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు టైం ఇవ్వాలంటూ కూడా రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఈ నెల 20వ తేదీన ఏలేటి మహేష్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ విచారిస్తారు. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే ముందు 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ కొట్టేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ తర్వాత ఇద్దరిని తర్వాత ఈరోజు మరికొన్ని సంబంధించిన పిటిషన్లు అయితే కొట్టేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశానికి సంబంధించి వీలైనంత త్వరగా కూడా ఈ స్పీకర్ విచారణ జరిపి కూడా విచారణ పూర్తి చేసి ఏదైతే సుప్రీంకోర్టు గడువు ఉన్న నేపథ్యంలో కూడా విచారణ పూర్తి చేయాలని కూడా స్పీకర్ భావిస్తున్న నేపథ్యంలో కూడా వేగంగా ఈ అంశానికి సంబంధించి స్పీకర్ విచారణ చేపట్టడంతో పాటు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా సంజయ్కి సంబంధించిన పిటిషన్ విషయంలో కూడా విచారించి గతంలో విచారించిన స్పీకర్ రిజర్వ్ చేశారు. అయితే ఈరోజు ఆ పిటిషన్కి సంబంధించి కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక దానం నాగేందర్కి సంబంధించి కూడా అంటే